రెండున్నర రోజుల ఆట వర్షం వల్ల కోల్పోయిన తర్వాత ఎలాగైనా ఫలితం రాబట్టడంపైనే మేము బాగా ఆలోచించాం. డే 4 గేమ్ లో సాధ్యమైనంత త్వరగా బంగ్లాదేశ్ టీం ని ఆల్అౌట్ చేయాలి అనుకున్నాం. మేమసలు వాళ్ళు ఎన్ని పరుగులు చేస్తున్నారు అన్నదే చూడలేదు. ఎన్ని ఓవర్స్ మేము బౌలింగ్ చేస్తున్నామన్న దానిపైనే ఫోకస్ పెట్టాం. వీలైనంత త్వరగా వాళ్ళని ఆల్అౌట్ చేసి బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నాం. నిజం చెప్పాలంటే పిచ్ బాలర్లకి ఏమాత్రం సహకరించలేదు. అయినా మా బాలర్లు అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశారు. బ్యాటర్లు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. 100-150 పరుగులకే ఆల్అౌట్ అయినా సరే వేగంగా పరుగులు సాధించాలి అనుకున్నాం. గెలవాలంటే రిస్క్ తీసుకోక తప్పదని మాకు తెలుసు. ఇక ఆకాష్ దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తనకి చాలా కాలం డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. మా అంచనాలను తను అందుకున్నాడు. అసలు అలసిపోకుండా అంత లాంగ్ స్పెల్ వేయడం చిన్న విషయం కాదు. టెస్ట్ క్రికెట్ లో ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగే బాలర్లని రెడీ చెయ్యాలి అనుకుంటున్నాం. బెంచ్ బలాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాం. బిజీ షెడ్యూల్ మూలంగా ప్లేయర్స్ ఇంజురీస్ కి గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళని రిప్లేస్ చేసే సత్తా కలిగిన ప్లేయర్స్ ని రెడీ చేస్తున్నాం అని చెప్పాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ చెప్పినట్లే టీమిండియా రిస్క్ తీసుకుంది, రివార్డ్ అందుకుంది. ఏమంటారు బాస్? టీమిండియా విజయాన్ని దిల్ సే ఆస్వాదించిన వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.